వాట్ హ్యాపెండ్? కానిస్టేబుల్స్, మెయిన్ బోర్డ్ చెకప్ చేయండి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, నా డైమండ్ నెక్లెస్. కానిస్టేబుల్స్, ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. దయచేసి అందరూ లైన్లో నిలబడండి. మీ అందరినీ చెకప్ చేయాలి. కమాన్ కమాన్ కమాన్, కమ్ ఇన్ లైన్. వాట్ హ్యాపెండ్? బీ ఇన్ ద లైన్ అయితే. కమాన్ కమాన్ కానిస్టేబుల్స్, హరీ అప్. చెప్పు, ఆ హారాన్ని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. హార్మోని అపరా బేకు. ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం, దాన్ని పట్టుకుని నువ్వు బయటపడ్డం మా వాళ్ళు కళ్ళారా చూశారు. కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆ హారాన్ని ఎక్కడో దాచేశావు. మర్యాదగా చెప్పకపోయావో నీ హార్మోని నేను వాయించేస్తాను. చెప్పు, ఎక్కడ దాచావు హారాన్ని? చెబుతాను. ఏమిటది? నాకు తెలియదని. రేయ్, ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని మొండికెత్తి మాట్లాడుతున్నావు. కానీ ఈ కంచుకోట్లో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలైపోతాడని వాడికి తెలుసు. చెప్పరా? నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. ఆహా, ఈ మహాజన్ తలుచుకుంటే రాళ్ళ చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్, నువ్వు రాళ్ల చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగ్గొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తాను. ఆపరా నీ హార్మోని. నువ్వు ఇప్పుడు వచ్చింది నా బోన్లోకి. సావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల బొముకలు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. నీ ముఠా వాళ్ళు నన్ను ఎదిరించినప్పుడు నా చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందు ఎప్పుడైనా నన్ను గాని నా వాళ్లను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. సార్, నన్ను రక్షించండి, కాపాడండి. సార్ సార్ సార్, నన్ను రక్షించండి. భయపడకు, పక్కే తప్పుకో. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నా పేరు సీనండి. నన్ను సంవత్సరం నుంచి ఇక్కడే బంధించారండి. ఎందుకు? ఆకలేస్తుందండి. ముందు తినడానికి ఏమైనా పెట్టించండి, అన్నీ చెప్తాను. అది సార్ జరిగింది. మీ
ఇంటికి ఫోన్ ఉందా? ఉందండి. నెంబర్ ఎంత? హలో, జ్యోతి స్పీకింగ్. హలో ఏడుకొండలు, ఉరఫ్ జ్యోతి. గుర్తుపట్టావా? ఇన్నాళ్ళు నీ తమ్ముడిని మహాజన్ బంధించాడు కాబట్టి వాడు చెప్పిన పనులన్నీ చేశావు. ఇప్పుడు నీ తమ్ముడు నా అధీనంలో నా ఇంట్లో ఒక చీకటి కొట్లో బంధించబడి ఉన్నాడు. నమ్మవా? సరే విను. అక్క, నేను సీను మాట్లాడుతున్నా. విన్నావుగా ఏడుకొండలు, ఇప్పుడైనా నమ్ముతావా? ఈ రోజు నుంచి నేను చెప్పిన పనులన్నీ చెయ్యకపోతే నీ తమ్ముణ్ణి దారుణంగా. అక్క, తమ్ముడు. అర్థమైందా ఏడుకొండలు? చూడండి, దయచేసి మా తమ్ముడిని ఏం చేయకండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. తొందరగా దయచేయండి, లేకపోతే నీ తమ్ముణ్ణి చాలా చాలా విధాలుగా చిత్రహింసలు చేయాల్సి వస్తుంది. సీను, సీను. స్వాగతం, సుస్వాగతం. ఏమండి, మీకు చేతులెత్తి దండం పెడతాను, మా సీను వదిలేండి. వదిలేస్తాను. నేను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే. మీ షరతులు ఏమిటో నాకు బాగా తెలుసు. దొంగతనాలు, దోపిళ్లు చేయడం, అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం, అంతేగా? చేస్తావా? చేస్తా. ఆ మాట అనడానికి సిగ్గులేదు? అవును, ఆడది అనుకోగా ఉంటేనే అందం. ఆట బొమ్మగానో ఆటం బాంబుగానో బ్రతకడం ప్రమాదం. సంసారం చేసుకోవలసిన స్త్రీ స్మగ్లింగ్ చేయడం క్షమించరాని అపరాధం. ఏమండి? అవునండి. నేనక్క. సీను. అక్క. సీను. అక్క. అక్క. సీను. సీను. అక్క, ఈయన ఆ మహాజన్ గారితో డిషం డిషం ఫైటింగ్ చేసి ఆ జాన్తో పాటు నన్ను విడిపించారక్క. నేను ఉద్యోగం కోసం వెళ్ళి ఆ మహాజన్ గారి గుప్పిట్లో నువ్వు ఎలా చిక్కుకున్నావో మీ తమ్ముడంతా చెప్పాడు. నీ కథ విన్న నాకు నీ మీద జాలేసింది. ఏమండి, నన్ను క్షమించండి. క్షమించడం దేనికి? ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడ్డావో ఆ తమ్ముడు నీకు దగ్గరయ్యాడుగా. ఇక నువ్వు ఆ జీవితాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ మహాజన్ వాడిప్పుడు కోరలు తీసిన తాచుకోం. ఈ రోజు నుంచి నా మనిషి అనుకుంటున్న నీ జోలికి వస్తే వాడి ప్రాణాలు తీస్తానని వాడికి తెలుసు. నీకేం భయం లేదు. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా?